హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ ప్లేడర్ అబ్బాస్ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్ ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ ను 14,000 కొని గజ్జల వివేక్ కు విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటు పడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్ లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈ నెల 16, 18, 19, 24న గజ్జల వివేక్ కు అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్టు చెప్పాడు. హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్ ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్ ను 14,000 కొని గజ్జల వివేక్ విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటు పడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్ లో డ్రగ్స్ వాడుతున్నారు. ఇక ఈ నెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్ కు అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్టు చెప్పాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాధురి, ఏదైతే రాడిసన్ హోటల్ కేసుకి సంబంధించి ఓనర్ తో పాటు మిగతా అందరి మీద కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో 10 మంది దాకా ఏదైతే గచ్చిబౌలి ఎస్ఓటి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో మొత్తం కూడా నిందితులుగా చేర్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరికొందరిని కూడా యాడ్ చేశారు. A11 గా వివేక డ్రైవర్ ప్రవీణ్, అలాగే డ్రగ్ సప్లయర్ అరెస్ట్ చేశారు. A12 గా మీర్జా వహీద్ బేగ్ ను అరెస్ట్ చేశారు. ఈ మీర్జా వహీద్ బేగం ద్వారానే ఎవరైతే సయ్యద్ అబ్బాస్ డ్రగ్స్ మొత్తం కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది నుంచి నిందితులు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. అలాగే రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్ తో పాటు నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని ప్రాథమికంగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 24న జరిగినటువంటి హోటల్ ఏదైతే ఉందో రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నట్టయితే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే డ్రగ్ పార్టీలో శ్వేత, లిజీ, అలాగే నీళ్లు, సందీప్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో 14 గ్రాముల కొకైన్ వీరి దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే వివేక సూచనల మేరకు అతని వ్యక్తిగత డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా అబ్బాస్ తెలిపారని పోలీసులు చెప్తున్నారు. అలాగే వివేక్ ఆదేశాల మేరకు 2 గ్రాముల కొకైన్ డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేశారని తెలుస్తుంది. అలాగే 2 గ్రాముల కొకైన్ ఏదైతే ఉందో సయ్యద్ అబ్బాస్ అలీకి డ్రైవర్ ప్రవీణ్ 3,200కు గూగుల్ పే ద్వారా 32,000కు గూగుల్ పే ద్వారా చెల్లించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే శుక్రవారం మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, అలాగే సందీప్, శ్వేత, లిషి, నీళ్లు అలాగే డైరెక్టర్ కిష్ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్టుగా అయితే గుర్తించారు. పేపర్ లో రోల్ చేసి తన స్నేహితులకు ఈ 3 గ్రాముల కొకైన్ కూడా అందించినట్టుగా తెలుస్తోంది. ఈ 3 గ్రాముల కొకైన్ కూడా వీరందరూ కూడా సేవించినట్లు కూడా తెలుస్తోంది. రాడిసన్ హోటల్లో 1200 నుంచి 1200 అలాగే 1204 నెంబర్ గల 2 గదులను కూడా వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ 2 గదుల్లోనే మొత్తం కూడా ఈ తతంగం అంతా కూడా జరిగింది. మొత్తం ఈ రాడిసన్ హోటల్ మొత్తం చూసుకున్నట్టయితే సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దాదాపు ఈ 2 రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 రూమ్స్ సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ పని చేయవు. అలా మెయింటైన్ చేసుకున్నారు వీళ్ళు. డ్రగ్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా
కొన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ మాత్రమే ఇక్కడ ఏదైతే పనిచేసేలాగా మిగతావన్నీ కూడా అక్కడ పనిచేయనట్టుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుడని మొత్తం కూడా వాట్సాప్ చాటింగ్ ద్వారాగానే ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే రఘుచరణ్ కృష్ణ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. రఘుచరణ్ బెంగళూరులో వస్తున్నాను అనేసే చెప్తున్నారు కానీ ఇంతవరకు రాలేదు. క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద అబ్స్కాండింగ్ లో 7 మంది దాకా నిందితుల కోసం అయితే పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. నిర్భయ్ కేదార్నాథ్ కి 41 CRPC కింద ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.